చేనేత రంగంలో ఉన్న అపార అనుభవంతో మనం తయారు చేసే ఉత్పత్తులు మార్కెట్లోని ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పూలగుర్తలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ చేనేత రంగంలో మనకున్న అపార అనుభవంతో మార్కెట్లోని వినియోగదారులు మన వైపు ఆకర్షించేలా ముందడుగు అవ్వాలన్నారు. గత కొంతకాలంగా మనం చేస్తున్న డిజైన్స్ కాకుండా అందుకు భిన్నంగా మెటీరియల్, డిజైన్, కలర్స్ విషయంలో చాలా పోటీతత్వం అవసరమన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్, నేషనల్ హ్యాండ్లూమ్స్ ఆఫ్ డిజైనర్ ద్వారా కొత్త డిజైన్స్ నేర్చుకోవాలన్నారు. మనం ఎక్కడ ఉన్నా తయారు చేసే ఉత్పత్తులకు మంచి పేరు ఉంటే వినియోగదారులందరూ మన వైపే ఆకర్షితులవుతారన్నారు. పులకుర్తలో తయారు చేసే చేనేత ఉత్పత్తులను ఆన్లైన్లో పొందుపరచడంతో మంచి గుర్తింపు లభించి వినియోగదారుల విక్రయాలు పెరుగుతాయన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని చేనేత సొసైటీలను ప్రోత్సహించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. పులగుర్త, పందలపాక, పసలపూడి, ఎస్టీ రాజవరం, పెదపూడి సొసైటీలతో తాను ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని సొసైటీల అభివృద్ధికి ముందుకెళ్తున్నామన్నారు. 2015లో పులగుర్త సొసైటీని ఏర్పాటు చేశామని అప్పటి నుండి ఇప్పటి వరకు చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి ధనంజయరావు, అలోక్ రంజన్, జి కృష్ణభాస్కర్, బి తవిటినాయుడు, కె గంగరాజు, సొసైటీ సెక్రటరీ డి వీరవెంకట సత్యనారాయణ, రాజు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ దినోత్సవం సందర్భంగా పులకుర్త గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు మీ అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రంగం చాలా ఒడిదుడుకులకు లోనవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఎంతో గత చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా కూడా ఆర్టీడీ గారు మనకు తెలియజెప్పడం జరిగింది. ఆనాడు ఏదైతే స్వాతంత్ర సమరంలో ఒక ప్రధాన భూమిక పోషించి విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి, అలానే మనము ఏం చేయాలో మనకి దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది. కానీ మనం కొంచెం అప్డేట్ ఏ విషయంలో అవ్వాలి, మార్కెట్ ఏం కావాలనుకుంటుంది, మెటీరియల్ విషయంలో కానీ, డిజైన్స్ విషయంలో కానీ, కలర్స్ విషయంలో కానీ. సో మన దగ్గర ఏ డైస్ ఉన్నాయో అవి కాకుండా మార్కెట్లో ఏ కలర్స్ వెళ్తున్నాయి. సో ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క కలర్ వెళ్తుంది. విలేజెస్లో ఒకటి ఉంటుంది, ఎంప్లాయీస్ గ్రూప్స్కి ఒక కలర్ ఉంటుంది, లేకపోతే ఎలైట్ గ్రూప్లో కొన్ని కలర్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో కలర్ విషయంలో ఇంకొంత కేర్ఫుల్. అండ్ డిజైన్ మన గత కొంతకాలంగా ఏదైతే చేస్తున్నామో అది కాకుండా మనకి నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా కానీ, అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని మనకి నాగార్జున యూనివర్సిటీలోనే ఉంది. వాళ్ళ ద్వారా కానీ కొత్త డిజైన్స్ మనం నేర్చుకోవాలి. సో టాలెంట్, ఆర్ట్ కూడా అలానే వెళ్తుంది. దానికి తగినట్టుగా మనం కొంచెం మీడియంని మన నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళని కూడా ఉపయోగించుకొని దాన్ని చేయగలిగితే, మనకి సీఎం గారు కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు, ఆర్టిస్టులు కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, అలానే ఎస్ఐజీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకురండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్తో మనం టైఅప్ అవడం కానీ, అలానే కొత్తగా ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైనా వచ్చి మన ప్రొడక్ట్ బయట ప్రపంచంలోకి బాగా వెళ్ళాలి అంటే మనం ఎలాంటి వాల్యూ ఎడిషన్ చేస్తే బాగుంటుందని అలాంటి ట్రైనింగ్స్. ఇప్పుడు ఆల్రెడీ ఒక మిల్ ఉంది కాబట్టి ఇంకొక మిల్ కానీ వస్తే మనకి ఇంకా ఎక్కువ మంది అకామిడేట్ అవడానికి అవకాశం ఉంటుందా అనే దాంతో అది చూసి మేము ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది.